హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నామండి. సో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో అలా చిల్ అవ్వడానికని వన్ డే బయటికి వెళ్తున్నాను. సో విత్ కిడ్స్ వెళ్తున్నానండి. నేను కిడ్స్ యాక్చువల్గా పిల్లల కోసమనే బయటికి వెళ్తున్నాను, వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలి అని. ఎగ్జామ్స్ టెన్షన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసరికి ఒక రెస్టారెంట్కి వచ్చాము. అది ఏం రెస్టారెంట్ అన్నది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, లాస్ట్లో చెప్తానండి ఏ రెస్టారెంట్ అన్నది. సో ఫస్ట్ అయితే మేము రెస్టారెంట్కి వచ్చేసి ఇలా ఫుడ్స్ అంటే తినడం స్టార్ట్ చేసేసాము. సో మేము ఆల్రెడీ ఆర్డర్ చేసేసుకున్నాము, లైక్ స్టార్టర్స్, బిర్యానీ ఇవన్నీ. సో మాది కెపాసిటీ ఎక్కువ కాదండి, సో చిన్న కెపాసిటీ మా కడుపులు, సో ఎక్కువ అయితే తినలేము మేము. అండ్ ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ చేశాను, లైక్ ఇది మెజెస్టిక్ అండి, చికెన్ మెజెస్టిక్, చికెన్ లాలీపాప్స్. సో ఇవైతే ఇప్పుడు తింటున్నాము. సో టేస్ట్ పరంగా చూస్తే మాత్రం మెజెస్టిక్ కూడా అంత టేస్టీగా ఏం లేదు, అండ్ లాలీపాప్ కూడా ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అయిపోయింది. ఆ సాస్ అనుకుంటాను, సాస్ ఫ్లేవర్ స్వీట్నెస్ ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇలా లంచ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ మెయిన్ బయటికి రావడానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ 2 months నుంచి ఎగ్జామ్స్ అనే టెన్షన్లో ఉండి, సో అదే టెన్షన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్ కోసం ఒక ఫుల్ డే బయటికి తిరగాలి అని చెప్పి వచ్చేసాము. అంటే పిల్లలు ఎలా అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అవుటింగ్స్ అని, మూవీస్ అని, మాల్స్ అని అలా తిరుగుతూనే ఉంటారు కదండి. బట్ ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయాలి కాబట్టి నేను అలా వన్ డే వీళ్ళని బయటకు తీసుకొచ్చాను. సో ఇలా మేము లంచ్ చేసేసామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఏంటి అన్నది నేను మీకు కంటిన్యూ చేస్తాను, వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి, నాకు తెలిసి కుకింగ్కి కాకుండా సపరేట్గా కుకింగ్ ట్రావెలింగ్ కాకుండా ఇలా డైలీ వ్లాగ్స్లో ఇది ఫస్ట్ వ్లాగ్. సో ఎలా ఉంది అన్నది మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ తర్వాత ఇలా ఒక వన్ డే ఫుల్గా చిల్ అయిపోయామన్నమాట బయటకు వచ్చేసి, నేను పిల్లలు. అండ్ చాలా స్ట్రెస్ ఉండిందండి, ఎగ్జామ్స్ అండ్ ఆల్, ఇంట్లో ఫ్యామిలీ అది ఇది అందరికీ ఉండే టెన్షన్సే. బట్ ఒక వన్ డే ఇలా వెళ్తే కనుక రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట అందరము. సో ఇది మేము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి. సో బయటికి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు రెస్టారెంట్ డీటెయిల్స్ చెప్తాను. ఇతిహాస్ అండి రెస్టారెంట్ పేరు, అండ్ ఇది కొత్తగా ఓపెన్ చేశారు. సో అంబియన్స్ ఇలా ఉంటుంది మనకి. బయట ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ లోపల టేబుల్స్ ఖాళీ లేక బయట వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇంతమంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారండి. సో నెక్స్ట్ అది అయిపోయిన అండ్ ఇతిహాస్ వచ్చేసి మీకు దానికి ఆపోజిట్లోనే ఉంటుందండి, నెక్సస్ మాల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో అదే అండి రెస్టారెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసరికి ఇక్కడ ఒక స్టోర్కి వచ్చేసాము, యూనిసోల్ అని. సో ఇది నెక్సస్ మాల్లో ఉందండి, నెక్సస్ మాల్లో 4th floor అనుకుంటాను. యూనిసోల్ అని ఇది ఒక కొరియన్ బ్రాండ్ కంపెనీ అండి. ఈ మధ్య పిల్లలందరూ కొరియన్ అని పడి చచ్చిపోతున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కొరియన్ సినిమాలు, కొరియన్ పాటలు, కొరియన్ సిరీస్లు అన్నీ కొరియనే. సో తిండి, ఆఖరికి తినే తిండి కూడా కొరియనే అండి. సో మా పిల్లలు ఈ షాప్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయిపోయారనమాట. సో లోపలికి వెళ్ళాము అండ్ చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. ఈ టాయ్స్ మాత్రం చాలా బాగున్నాయి, సూపర్ సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలకి ఇలాంటివి సాఫ్ట్ టాయ్స్ ఇష్టం అనుకునే వాళ్ళు చూడండి ఒకసారి. కొరియన్ బ్రాండ్ కూడా, కొరియన్ పిచ్చి ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఇది ఒకసారి విజిట్ అవ్వండి. ఇది వచ్చేసి 799 ఉందండి ఈ టాయ్స్. అండ్ ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, కింద చూడండి పిగ్ది కనిపిస్తుంది. సో ఇలా చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట, ఓన్లీ కొరియన్ టాయ్స్ అంట ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఇదొక క్యాప్ లాంటిది, ఇది కూడా యూనిసోల్ బ్రాండే. సో ఇవి వచ్చేసి ఏంటంటే లైట్వి ల్యాంప్స్ అంట. ఈ టాయ్స్ ఇలా ఆన్ చేసి పెడితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
సో ఇందులో లైట్ వస్తుందంట. చూడండి నేను చూపిస్తున్నాను, ఇక్కడ లైట్ వస్తుంది కదా, అలా ఈ టాయ్స్ అన్నీ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. సో ల్యాంప్ లాగా. సో చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలైతే. సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ టాయ్స్ కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి బ్యాగ్స్ అండి, ఇవన్నీ కొరియన్ బ్యాగ్స్ అంట. సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 పడింది. కొరియన్ బ్యాగ్ అంటండి, కొరియన్ ఫుడ్, కొరియన్ నూడిల్స్, కొరియన్ సిరీస్లు, కొరియన్ పాటలే అయిపోయాయి, ఇప్పుడు కొరియన్ బ్యాగ్. సో ఇప్పుడు కొరియన్ బ్యాగ్, ఇది కొరియన్ బ్యాగ్ ఇదే కావాలి అంటే సో మేము షాప్ చేసాము. ఆ బ్యాగ్ వచ్చేసి 2000 అన్నారు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న బ్యాగ్స్ చూసారా, బాక్స్ లాగా ఉంది. ఇది నేను సమ్ యాక్టర్స్ వేసుకోవడం చూశానండి ఏదో రీల్లో. సో ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ కానీ ట్రావెల్ బ్యాగ్స్ కానీ యూజ్ చేస్తారంట. సో నేను దాని కాస్ట్ కూడా ఏం అడగలేదు, ఎలా అయినా ఎక్కువే ఉంటాయి కదా. సో ఇలా బ్యాగ్స్లో మీకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పిల్లలకి కావాల్సినవన్నీ ఉన్నాయండి, లైక్ లంచ్ బాక్సెస్, బాటిల్స్, పెన్స్, పెన్సిల్స్, అంటే డిఫరెంట్ మోడల్స్లో బ్యాగ్స్, ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్సులేటెడ్ బాక్సెస్ అంటండి. అంటే 6 hours వరకు ఫుడ్ వామ్గా ఉంటుందంట, చల్లగా అవ్వదు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలా ఇన్సులేటెడ్వి తీసుకుంటే అన్నం చల్లబడకుండా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు అని. సో ఇన్సులేటెడ్ బాక్సెస్, ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్, ఇక్కడ అన్నీ ఇన్సులేటెడ్ ఉన్నాయి. సో నేను కాస్ట్ అయితే అడగలేదండి ఇవన్నీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోండి. అండ్ ఈ బాటిల్స్ కూడా ఇన్సులేటెడే. సో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇక్కడైతే బాటిల్స్ కానీ, బాక్సెస్ కానీ, బ్యాగ్స్ కానీ, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా కానీ. బట్ ఏంటి అంటే కొరియన్ బ్రాండ్ అంతే. కొరియన్ బ్రాండ్ కావాలి, కొరియన్ పిచ్చి ఉన్న వాళ్ళు ఈ స్టోర్కి విజిట్ చేయొచ్చు. చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నెక్సెస్ మాల్లో 4th floorలో ఉందండి. యూనిసోలు కొత్తగా పెట్టారంట ఈ స్టోర్ కూడా. సో కొరియన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ పిల్లలకి మాత్రం చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. సో చూసుకోండి అండ్ ఇఫ్ పాసిబుల్ షాప్ చేసుకోండి. సో ఇంకా ఇందులో అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ బయటకు వచ్చేస్తే ఇక్కడ బోబా ఉందండి. 4th floorలో మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా నెక్సెస్ మాల్లో. సో ఇక్కడ బోబా ఉంది. సో ఈ బోబా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో నేను జస్ట్ స్టోర్ డీటెయిల్స్ కోసం చెప్తున్నాను అంతే. అండ్ నేను ఆల్రెడీ బోబాది వ్లాగ్ ఒకసారి ఆల్రెడీ పాస్ట్లో ఒకసారి పెట్టానండి, జస్ట్ షార్ట్ లాగా. ఇఫ్ పాసిబుల్ బోబా అంటే ఏంటో తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే ఆ వ్లాగ్ చూడండి, షార్ట్ వీడియోనే అండి. సో నెక్స్ట్ మేము వచ్చేసి ఇక్కడ క్రీమ్ స్టోన్కి వచ్చేసాము. సో ఇక్కడ డెజర్ట్ కంపల్సరీ కావాలి కాబట్టి క్రీమ్ స్టోనే కావాలి అన్నారు పిల్లలు. సో క్రీమ్ స్టోన్కి వచ్చేసామన్నమాట. సో క్రీమ్ స్టోన్లో ఇంకా మేము ఐస్ క్రీమ్ తినేసి అలా షాపింగ్ చేసుకొని ఇంకా మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మేము ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, అండ్ మెల్లిగా ఈవినింగ్ వరకు అలా తిరుక్కుంటూ మాల్లో అలా 1 day మొత్తం స్పెండ్ చేసేసి హ్యాపీగా గడిపేసి వెళ్ళిపోయామండి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎలా ఉందో చెప్పండి. ఇఫ్ పాసిబుల్ నేను వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ఇప్పటి నుంచి, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్, 1 day విత్ మై కిడ్స్. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఫ్రీ అవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరగండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.